ఏమిటి మనం చేసిన పొరపాటు? వాళ్ళు శాసిస్తుంటే మనం వాళ్ళ కింద ఉండాలా? వాళ్ళు చేస్తున్న అన్యాయాలు, వాళ్ళు చేస్తున్న ఘోరాలు, మనం అక్రమాలు మనం తట్టుకొని నిలబడుతుంటే తిరిగి మన మీదే లేనిపోయిన అమాండాలు వేయడం ఎప్పుడైతే వచ్చిందో, సరే కొన్నాళ్ళ పాటు సాగింది. తరం మారింది, తరం తాలూకు ఆలోచనలు మారే. అలాంటి యంగ్స్టర్స్ అందరం కూడా ఇక మీదటి ఇది జరగకూడదు, మార్పు రావాలి సంఘంలో అన్న ఆలోచనతో ఎప్పటి నుండో నేనే ప్రెసిడెంట్. నేను ఇక్కడ ఏ వ్యక్తి గురించి మాట్లాడదలుచుకోలేదు, ఏ వ్యక్తి పేరు కూడా ఎత్తట్లేదు. కానీ ఎప్పటికీ శాశ్వతమైన అధ్యక్షుడు నేనే ఇక్కడ సద్దాం హుస్సేన్ని అని చెప్పి ఎవరైతే చెప్పదలుచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడో దానికి అంతం కలుగుతూ నాంది 2019లో మొట్టమొదటిసారిగా నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. అంటే